దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యం దేవుని సంఘానికి అవసరము అనే విషయాలు ఒక్కొక్కటి మనం వింటూ వస్తున్నాం. ఈరోజు మనం వినబోతున్న మరొక రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుని వాక్యము నెరవేర్చుటలో అవిధేయత కానీ ఆలస్యము కానీ చేయకూడదు. రెండవది, మనలో ఉన్న దేవుని వాక్యము మనకు మాత్రమే పరిమితం కాకూడదు. ఆ వాక్యం అనేకులకు మనం పంచిపెట్టగలగాలి. ఈ రెండు విషయాలు నేను మీకు క్లుప్తంగా ఒక్కొక్కటి వివరించి ముగిస్తాను. మొదటి మాట చూద్దాం. మనం వాక్యం విషయంలో ఏ వ్యక్తి కూడా అవిధేయతను చూపకూడదు అని మనం వింటున్నాం. ఎందుకు అవిధేయత చూపకూడదు అనే మాటకి ముందు ఒక విషయాన్ని మీరు గమనిస్తే, ఒకసారి మీరు కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 6వ చరణం చూద్దాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. 60వ వాక్యం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. వాక్యాన్ని వినడానికి త్వరపడుతున్నాను అంటున్నాడా, లేక వాక్యాన్ని అనుసరించడానికి త్వరపడుతున్నాను అంటున్నాడా? వాక్యాన్ని అనుసరించడానికి అంటే దేవుని వాక్యము నాతో మాట్లాడిన ప్రతి సంగతిని తూచా తప్పక పాటించడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో, దేవుడు నాకు ఏం చెప్తాడో ప్రతి మాటను కూడా నేను అంగీకరించడానికి, ఆ వాక్యానుసారంగా నడవడానికి నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. దీని అర్థం ఏంటంటే, వాక్య విషయములో తను ఏమాత్రము కూడా అవిధేయతను చూపలేదు అని చెప్పడానికి ఇంతకంటే మరొక నిదర్శనం మనకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని నేను చెప్తున్నాను, మొదటగా మీకు వాక్యమును అనుసరించుట్లో మనము జాగు చేయక త్వరపడుదముగాక. అలాగే ఒక నలుగురు భక్తుల జీవితాలు మనం చూస్తే, అపోస్తుల కార్యములో 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వాక్యం. నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. ఈ మాట దైవజనుడు పౌలును గురించి ఆయన ఒక చోట సాక్ష్యం చెప్తాడు. చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడయ్యా, అననయ్య అనే దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు పైన 15వ వాక్యం చూస్తే, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు నీవు సాక్షివయుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? త్వరపడి బాప్తిస్మము పొంది పరిచర్యను ప్రారంభించండి అంటే, ఈయన దేవుని మాటను విని ఏమాత్రము ఆలస్యము చేయలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా ఒకప్పటి సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడిన వ్యక్తి దేవుని మాట వినడంలో ఆలస్యం చేయలేదు. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తిస్మము పొందెను అని మనం చూస్తాం. రెండవ మాట కూడా చూస్తే మీరు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 33వ వాక్యం ఒకసారి చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎప్పుడు పొందారు? వెంటనే. అంటే అర్థం ఏంటి? వెంటనే వాక్యమునకు లోబడిపోయారు. ఈరోజున దేవుని సంఘానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం, గుణం ఏమిటంటే, వినిన వెంటనే వాక్యమునకు లోబడుదముగాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా లోబడ్డం అనేది కూడా ఒక గొప్ప కృప. 3వ మాట కూడా చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 38వ వాక్యం ఒకసారి చదవండి. అక్కడ వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. అతను అప్పుడే రథములో వెళుతూ యెషయా గ్రంథం యొక్క ఆ ప్రతి తన దగ్గర ఉంటే
దాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. యేసు ప్రభువుని గురించిన ప్రవచన వాక్కు ఒకటి చదువుకుంటూ వెళుతున్నాడు. ఈలోపు దైవజనుడు ఫిలిప్పుకి దేవుడు ప్రత్యక్షమై అంటాడు, అతను మంత్రి రథంలో వెళుతున్నాడు, అతడు చదువుతున్నది ఏంటో తనకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి అతనికి దాని గురించిన వివరణ తెలియచెప్తే అతడు మారు మనసు పొందుతాడరా, వెళ్ళమంటే ఈయన దేవుని చేత కొనుపోబడి ఆ మంత్రి ఉన్న చోటకు వచ్చేసాడు. అక్కడికి వచ్చి ఆయన అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా అంటే, నాకు చెప్పేవాడు ఎవడు లేకపోతే నాకెట్లా అర్థమవుతుంది అయ్యా, నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఆ చదవబడిన లేఖన భాగాన్ని గురించి ఒక్కొక్కటి తేటగా దైవజనుడు ఫిలిప్పు తనకు చెప్తూ వచ్చాడు యేసు ప్రభుని గురించి. ఎప్పుడైతే ఆ సంగతులు విన్నాడో మీరు అక్కడ గమనిస్తారు, వాళ్ళిద్దరూ మార్గంలో వెళుతుంటే నాకు ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు అన్నాడు. ఫిలిప్పు బాప్తిస్మ పొందమని చెప్పాడా, ఆయనే అడిగాడా? నీళ్ళు కనపడగానే అంటాడు, ఒకసారి ఆ బాబా పాస్టర్ గారు ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందా అని అడిగాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. ఇప్పుడు బాప్తిస్మం పొందడానికి మనం ఎంతమందిని ఎన్నిసార్లు బతిమలాడాలో, ఎన్ని గంటలు చెప్పాలో, ఎంతసేపు బోధించాలో, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వీడికి దేవుని వాక్యం పట్ల విధేయత లేదు. ఏం లేదు? పోనీ దేవుడు మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాడు. దేవుడు హెచ్చరించట్లేదా? హెచ్చరిస్తున్నాడు. దేవుడు బుద్ధి చెప్పట్లేదా? చెప్తున్నాడు. బాప్తిస్మం పొందితే నీ జీవితంలో ఏం అనుభవించబోతున్నావు, లేక పొందకుండా నీవు దాటవేత ధోరణిలో తిరిగి వెళుతుంటే నువ్వు ఏమి పోగొట్టుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు నీకు. అయినను నీవు దేవుని వాక్యమునకు లోబడక, విధేయత చూపక. ఇక్కడ మీరు గమనిస్తే ఇతని అడుగుతున్నాడు, నీళ్ళు ఉన్నాయ్యా, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందా అంటే ఏమీ లేదని ఇద్దరు కలిసి నీరులో దిగి అప్పటికప్పుడు బాప్తిస్మము పొందేను. స్తోత్రం చెప్పండి. ఒక 6 నెలలు టెస్ట్ చేద్దామని చెప్పాడా ఫిలిప్పు? లేక 1 సంవత్సరం పాటు పరీక్షలో పెడదామన్నాడా? ఒక 2 సంవత్సరాలు నువ్వు నిలబడతావో లేదో చూద్దామన్నాడా? చెప్పలేదు. దేవుని వాక్యం విన్నాడు, అప్పటికప్పుడే లోబడి, అప్పటికప్పుడే విధేయత చూపి వెంటనే తన క్రియలలో ఆ విధేయతను చూపించగలిగాడు. మీకు మొదటిగా చెప్పాను, దైవజనుడు పౌలు త్వరపడి బాప్తిస్మం పొందాను. చెరసాల అధికారి తను తన ఇంటి వారందరూ త్వరగా బాప్తిస్మం పొందిరి. మంత్రి త్వరగా బాప్తిస్మం పొందాడు. మరొక మాట మీరు చూస్తారు, లూకాసు సువార్త 8వ అధ్యాయం 19 చూడండి. ఆయన తల్లి సహోదరులు ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి చెప్పారు. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు తల్లి, ఆమెతో కూడా ఆయన సహోదరులు కూడా దేవుని మాటలు వినడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మీరు అక్కడ గమనించాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. వారు కూడా యేసు మాటలు వినడానికి అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆ బయట నిలబడ్డారు, ఎవరో మాట్లాడుతుంటే యేసు ప్రభు దగ్గర. వాళ్ళు బయట నిలబడితే యేసు ప్రభుకి ఎవరో వచ్చి చెప్తే ఈయన అంటారు, ఎవరు నా వాక్యము విని ఆ ప్రకారము జరిగించడానికి నిశ్చయించుకుంటారో వారే నా తల్లి నా సహోదరులు అని చెబుతున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దైవజనుడు పౌలు ఆయన మాట విన్న వారి గుంపులో ఉన్నాడు, చెరసాల అధికారి ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. 4వదిగా ఆ గుంపులోనికి నీవు నేను కూడా వచ్చి చేరాలి. ఇష్టమైతే స్తోత్రం చెప్పండి. ఎందుకు వాక్యానికి మనం లోబడాలి, ఎందుకు విధేయత చూపాలి అంటే మీకు ఒక్క మాట నేను ముందుకు వెళ్తాను. ఒకసారి మీరు యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే
బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తన మనసులో ఒక తీర్మానానికి వచ్చేసాడు. దేనికి వచ్చాడు తీర్మానానికి? ఈరోజు నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నాను, ప్రభు నాతో మాట్లాడినప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం నాకు అనుకూలమైనదైతే నేను ఆ ప్రకారం నడుచుకుంటాను, నాకు అనుకూలమైనది కాకపోతే కొద్ది రోజులు ఆలోచిస్తాను అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి? నేను వెళుతున్నాను, ప్రభు నాతో ఏమి మాట్లాడినా నేను ఆ ప్రకారము చేయడానికి సిద్ధపడిపోయాను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్తున్న ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, వాక్యము వినక మునుపే నీలో ఒక తీర్మానం కలగాలి. ఏమన్నా తెలుసా? ఈరోజు ప్రభువు నాతో ఏమి మాట్లాడినా ఆ ప్రకారము నేను చేయడానికి సిద్ధపడిపోతున్నాను. నేను అందుకని మీకు ఏం చెప్పదలిచానంటే, విధేయత అంటే వినిన తరువాత లోబడ్డం కాదు, వెనక మునుపే లోబడి నువ్వు దేవుని వాక్యాన్ని వినగలగాలి. ఈరోజు ఏమి ప్రకటించబడినా సరే నేను దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి మీరు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని వ్రాయబడింది. నువ్వు ఎందుకు చదవాలి వాక్యాన్ని? నువ్వు ఎందుకు వినాలి వాక్యాన్ని? జ్ఞానము నేర్చుకోవడానికి మాత్రమే కాదు, అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు నువ్వు వాక్యాన్ని వినవలసింది, ఆ ప్రకారము చేయుటకు. ఏ ప్రకారం? దేవుడు నీతో ఏమి మాట్లాడతాడో, దేవుడు నిన్ను ఏమి హెచ్చరిస్తాడో, దేవుడు నీకు క్రొత్తగా ఏమి బోధిస్తున్నాడో, దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడో ఆ ప్రకారము చేయుటకు నీవు నిశ్చయించుకొని దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడే నీవు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మర్మములను గ్రహించగలుగుతావు. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఆ ప్రకారము చేయుటకు నిశ్చయించుకున్న వారందరూ ఖచ్చితంగా వాక్యములు ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలుగుతారు. మరి ఎవరు వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు? వాక్యాన్ని అపార్థం చేసుకునేది ఎవరు అంటే, అనుకూలమైనది వచ్చినప్పుడే ఆమేన్ హల్లెలూయా అంట, ప్రభు గద్దిస్తున్నప్పుడు అని చెప్పావు లేబో చెప్పావు అనుకుంటావు నువ్వు లోపల. ఎప్పుడైతే ఈ మనసు నీలో పనిచేస్తుందో నువ్వు వాక్యానికి లోబడలేవు కదా. దేవుని సేవకుడు ఎంత గొంతుగించుకుని ప్రకటించినా, ఎంత గొంతుగించుకుని వాక్యాన్ని బోధించాలని మర్మాలు చెప్పాలని ఎంత ప్రయాసపడినా, ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు నీలో లేకపోతే బోధంతా వ్యర్థమైపోద్ది. అందుకని నేను మీకు యోహాను సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రకారము చేయుటకు నిశ్చయించుకొనిన వాడే వాక్యములో దాచబడిన మర్మములను తెలుసుకోగలుగుతాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. దాని గురించి నీకు మరొకరు క్రొత్తగా వింతగా బోధించవలసిన అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడే నీకన్నీ బోధించేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యము వినిన వెంటనే లోబడే మనసు నీకు నాకు నా దేవుడు దయచేయునుగాక. వాక్యాన్ని గైకొనువారు ధన్యులు. చెప్పండి, వినేవారు ధన్యులా, గైకొనువారు ధన్యులా? వినివారం మాత్రమే అయితే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకని బైబిల్ ఒక మాట ఏమంటుందంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అని చెప్తుంది కదా వాక్యం. మనలను మనం ఎప్పుడు మోసం చేసుకోకుండా దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడుదముగాక. రెండవ మాట చెప్తున్నాను, వాక్య విషయములో మొదటిగా అవిధేయత చూపకూడదు. రెండవది, వాక్యము మనలో మాత్రమే కాదు అనేకులకు పంచిపెట్టగలిగిన స్థితిలో నీవు నేను వర్ధిల్లాలి. ఒకసారి మీరు ఆ సందర్భాన్ని చూస్తారు, చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఇక్కడ రెండు అనుభవాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, వాక్యము మనలో
సంపూర్ణముగా నింపబడాలి. మనలో వాక్యము సంపూర్ణముగా నివసించాలి. నివసించిన ఈ వాక్యాన్ని అనేకులకు మనము బోధించగలిగే స్థితికి రావాలి. ఇప్పుడు చాలామందికి హృదయంలో వాక్యం ఉండదు, అసలు వారికి వాక్యాన్ని గురించినటువంటి అవగాహన ఉండదు, కానీ వీళ్ళు బోధించడానికి ఇష్టపడతారు. ఎంతసేపు అవతలోడికి చెప్పడానికి ఇష్టపడతారు. ఎందుకు? నీలో వాక్యము నిలిచి ఉండాలి అంటే, నీలో వాక్యము నిలిచి ఉంది అంటే నువ్వు ఆల్రెడీ దేవుని మాటకు లోబడిన వ్యక్తివి అని అర్థం. ఇప్పుడు నీలో వాక్యము లేకుండా నువ్వు బోధిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీవు వాక్యానుసారముగా నడుస్తున్న వ్యక్తివి కాదు. కనుక ఇప్పుడు నీలో ఏం లేదు, వాక్యము లేదు. ఇప్పుడు వాక్యం లేకుండా నువ్వు నిలబడి ఎంతసేపు చెప్తే మాత్రం ఏం చెప్పగలుగుతాం మనం? అందుకని ఎప్పుడైనా దేవుని సంఘము కూడా ఎప్పుడైనా ఎవరికైనా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన సామర్థ్యములోనికి సంఘం రావాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని వివరిస్తాను. యేసు ప్రభు ఒక మాట చెప్పారు. దేవుని రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి మరొకనికి ఒకటి ఎందుకు ఇచ్చాడు? ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకడు గొప్పోడు మరొకడు ఘనహీనుడు కాదు. దేవుని సంఘంలో అందరము గనులమే. దేవునికి స్తోత్రం. ఎవడి సామర్థ్యము చొప్పున వారికి ఆయన తలాంతులు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే పూర్వీకులు ఒక సామెత చెప్తారు, మీరు ఏమనుకోనంటే చెప్తారు. కోతి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది? తాళకేసి కొట్టుకుంటుంది. దానికి ఏం చేసుకోవాలో తెలీదు. అరటిపండు ఇస్తే చక్కగా ఒలుచుకొని బ్రహ్మాండంగా నీట్గా నీకు నాకంటే బ్రహ్మాండంగా తింటుంది. అది కొబ్బరికాయ ఇస్తే దానికి ఏం చేయాలో తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5 తలాంతులు ఇచ్చినోడు 1 తలాంతు ఇచ్చినోడిని చూసి నువ్వు తక్కువ వాడు అనుకోవడానికి లేదు. 1 తలాంతు కలిగినోడు 5 తలాంతులు ఉన్నవాడిని చూసి వాడు గొప్పోడు అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే, దేవుడే ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇస్తున్నాడు. ఆమేన్. ఎందుకు ఇవ్వట్లేదు అయ్యా అంటే, ఇస్తే వాడు పాడు చేసుకుంటాడు రా, వాడు దాన్ని కాపాడుకోగలిగిన సామర్థ్యం వాడికి వచ్చినప్పుడు వాడికి కూడా నేను 5 తలాంతులు ఇస్తాను. సరే, మొత్తం మీద 5 తలాంతులు ఒకడికి, 2 ఒకడికి, 1 ఒకడికి ఇచ్చెళ్ళాడు. 5 తలాంతులు ఉన్నవాడు దాన్ని ఎన్ని చేశాడు? ఇంకొక 5 కలిపి 10 చేశాడు. 2 తలాంతులు ఇచ్చినోడు ఎన్ని చేశాడు? ఇంకొక 2 కలిపి 4 చేశాడు. 1 తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు? దాన్ని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టి ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్ళి భద్రంగా ఆయనకు అప్పగించాడు. ఎందుకు ఇచ్చాడు భద్రంగా అంటే, వాడు ఏమంటాడో తెలుసా? నువ్వు విత్తని చోట కూర్చుకుని వాడవని, నువ్వు భయంకరుడు అన్న సంగతి నాకు తెలుసు, అందుకని నువ్వు ఇచ్చింది మరలా నీకు భద్రంగా ఇచ్చేస్తున్నాను, తీసుకో అని అప్పగించేశాడు ఆయనకి. ఇవన్నీ చూసి యేసు ప్రభు అంటాడు 28వ వాక్యంలో, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఎప్పుడు కూడా నాకు ఏమీ తెలియదు కదా నేను దేవుని గురించి చెప్పడానికి, నాలో సామర్థ్యం లేదు కదా దేవుని గురించి చెప్పడానికి నువ్వు అనుకుంటావు. కానీ ప్రభు ఏమంటాడు? ఎవరికి ఇవ్వవలసిన సామర్థ్యమును నేను వారికి ఇచ్చాను. నమ్ముతున్నారా ఈ మాట? నమ్మితే స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఆయన తలాంతులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాటిని అభివృద్ధి చేయాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏది నేర్చుకున్నావో నేర్చుకున్న దానిని అనేకులకు నువ్వు పంచిపెట్టగలగాలి. పంచి పెడితేనే కదా దేవుని వాక్యం వృద్ధి చెందేది నీలో. మీకు మరొక మాట కూడా చెప్తాను. లోపలికి ఎంత వెళుతుందో బయటికి అంత రావాలి శరీరంలో నుండి. రాకపోతే ఏమవుతుంది? దేహమంతా చెడిపోద్ది, కంపు కొట్టేస్తుంది కదా. అట్లాగే దేవుని వాక్యం లోపలికి మాత్రం వెళుతుంది, అక్కడ నిలబడిపోతే అది ఉండిపోద్ది, దానివలన ప్రయోజనం ఉండదు నీకు. అందుకని లోపలకు నువ్వు ఎంత తీసుకోగలుగుతున్నావో బయటకు నువ్వు అంతగా దేవుని వాక్యాన్ని చెప్పగలగాలి. నమ్మితే స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా నీ హృదయంలో భద్రపరుచుకొని ఉంచుకోకూడదు.
నీ హృదయంలో నివసించాలి. అట్ ద సేమ్ టైం ఒకరికి ఒకరు దేవుని వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించే సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయునుగాక. మీకు మరొక మాట చెప్తాను. వాక్యాన్ని చదివినప్పుడు అర్థం చేసుకున్న దానికంటే బోధిస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకున్నది ఎక్కువగా ఉంటుంది. మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. మా ఊరిలో హనుమాన్ జంక్షన్ అప్పుడు విశ్వాసగా ఆయన ఉండేటప్పుడు సాయంత్రం పూట యవనస్తులందరినీ కూర్చోబెట్టుకొని ఏసన్న గారు ఉన్నప్పుడు ఏసన్న గారి దగ్గర ఈ నేర్చుకున్న సంగతులన్నీ వాక్యాలన్నీ వాళ్ళని కూర్చోబెట్టుకొని చక్కగా వాక్యం చెప్తుండేవాడు. ప్రసంగాలు కాదు, ప్రసంగం చేయడం వేరు, నీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు పంచుకోవడం వేరు. 10 మందిని కూర్చోబెట్టుకొని దేవుడు నీకు నేర్పిన సత్యాన్ని చెప్పు, తప్పు కాదు. వాక్యమును అనేకులకు చెప్తున్నప్పుడే నీవు మరింతగా దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలుగుతావు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. అనవసరమైన సంగతులు చెప్పడానికి చూపించేంత శ్రద్ధ దేవుని వాక్యాన్ని గురించి, సత్యాన్ని గురించి చెప్పడానికి మనం ఎందుకు ఆరాటపడలేకపోతున్నాం? నీలో వాక్యము సమృద్ధిగా నివసించాలి. అట్ ద సేమ్ టైం ఆ వాక్యము అనేకులకు పంచిపెట్టబడాలి నీ ద్వారా. అటు గొప్ప సాధనాలుగా మీరు వాడబడుదురుగాక. ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యపు సాధనములుగా మార్చబడాలి. ఒక్కొక్క హృదయం ఒక్కొక్క వాక్యపు నిలయంగా మార్చబడాలి. ఈ వాక్యం నీ హృదయంలో నుంచి అనేకుల యొద్దకు పంచిపెట్టబడ్డానికి వాక్యం విస్తారంగా వెళ్ళాలి ప్రజల మధ్యలోనికి. ఒక మాట మీకు చెప్తాను. నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి మీరు ఆదికాండం 18వ అధ్యాయానికి రండి, 17 నుంచి 19 వరకు చూడండి. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని ఎరిగియున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఎప్పుడో పుట్టబోయే పిల్లలకి ఈయన నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లుగా వారికి ఆజ్ఞాపిస్తాడు అని నేను అబ్రహామును ఎరిగియున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లలు పుట్టాక నువ్వు చెప్తావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఎరిగానేంటో తెలుసా? నీకు 2 పుట్టినా 3 పుట్టినా 10 మంది పుట్టినా నీతి మార్గములో వారిని నడిపించడానికి నీవు వారికి బోధిస్తావన్న సంగతి నాకు తెలుసు. ఈ రోజున మరి మన పిల్లలకు మనం ఏం బోధించగలుగుతున్నాం? దేవుని వాక్యపు వెలుగును మన పిల్లలకు మనం చెప్పగలుగుతున్నామా? అది నీలోనే దాచిపెట్టుకొని ఒకవేళ పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే అది నీకు అర్థం కాదులే అని అన్నామనుకోండి, నీ చేతులారా నువ్వు పిల్లల్ని నాశనం చేసినట్లే కదా. కానీ తనకు పుట్టబోయే పిల్లలను అబ్రహాము ఎట్లా పెంచబోతున్నాడో నేను ఎరిగి ఉన్నాను అంటాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. ఈరోజున దేవుని సంఘమా, నీవు నేను మన పిల్లలకు నీతిని బోధించుదుముగాక. యెహోవా మార్గాన్ని బోధించాలి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ యజమాని యొక్క విలువను కూడా పిల్లలకు చెప్పాలి. తండ్రి విలువను పిల్లలకు చెప్పాలి తల్లి, తల్లి విలువను పిల్లలకు చెప్పాలి తండ్రి. కుటుంబాల్లో ఇది కరువైపోయింది. మీ నాన్నతో స్వార్థపరుడురా అని చెప్తే రేపు పెద్ద అయిన తర్వాత వాడిని తండ్రిని తండ్రిగా ప్రేమించగలుగుతాడా పిల్లడు? ప్రేమించలేడు. ఎన్ని ఇబ్బందులు పడుతున్న కుటుంబాన్ని భారాన్ని మోసుకుంటూ వస్తున్నాడు తండ్రి. దాన్ని చెప్పు పిల్లలకి, మంచి సంగతులు చెప్పు పిల్లలకి. ఒకవేళ మనం వారిలో చెడు బీజం వేసామనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటారు, మరలా వాడు తిరిగి దేవునికి దగ్గర అవ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలియదు. మన చేతులారా మన పిల్లలను మనం ఎందుకు పాడు చేసుకోవాలి? మన చేతులారా మన పిల్లల బ్రతుకులు ఎందుకు నాశనం అవ్వాలి? ఎందుకు? అబ్రహాము సంగతి చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా పిల్లలే పుట్టలేదు కదయ్యా అంటే, పుట్టాక అబ్రహాం ఇట్లాగే చెప్తాడు వాళ్ళ పిల్లలకి. ఆ సంగతి నాకు తెలుసు. ఏం చూసావు?
ఏం చూసావంటే అసలు ఇంతకాలం తను బ్రతికిన బ్రతుకంతా నేను అబ్రహాముని స్కాన్ చేసి చూశాను, బాగా గమనించాను. నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఇతను తనలో ఉన్న సత్యాన్ని తన చుట్టూ ఉన్న వారికి చెప్పకుండా ఉండలేడు అబ్రహాం. అది చూసి పిల్లలకు కూడా ఇలాగే చెప్తాడు అబ్రహాం అని ముందుగానే దేవుడు తన మనసులో నిశ్చయించేసుకున్నాడు అబ్రహాముని గురించి. ఈరోజు నీ సాక్ష్యం నా దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. మనల్ని అట్లా నమ్మాలి దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు నువ్వు ప్రభుత్వం చేయవలసిన ఒక తీర్మానం ఏంటో తెలుసా, నేను పొందిన ఈ ఆనందం ప్రపంచమంతా పొందాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి ఇష్టంగా ఉంది? స్తోత్రం చెప్పండి. నేను పొందిన ఈ ఆనందం ప్రపంచమంతా పొందుకోవాలి. నేను పొందిన ఈ సంతోషం, నేను పొందిన ఈ సత్యం ప్రపంచమంతా తెలియాలి. నాతో పాటు అందరూ ఆనందించాలి. నేను ఒక్కడిని ఆనందిస్తే అది పండగ ఎందుకు అవుతుంది? నీ పిల్లలను కూర్చోబెట్టి చెప్పు, వాక్యాన్ని బోధించు, సత్యాన్ని చెప్పు పిల్లలకి. ప్రభు నీకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో నీ తోటి వారితో పంచుకో. మరలా చెప్తున్నాను, ప్రసంగం చేయడం వేరు, నీకు తెలిసిన సత్యాన్ని చెప్పడం వేరు. నీకు తెలిసిన సత్యం చెప్పడం వేరు. వాక్యాన్ని హృదయంలో దాచుకోవద్దు, నీలో నివసించాలి. అట్ ద సేమ్ టైం అది అనేకులకు పంచిపెట్టబడాలి. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనం విన్న రెండు విషయాలు. ఒకటి, వాక్య విషయములో మనము అవిధేయతను చూపకూడదు. రెండవది, దేవుని వాక్యము మనలో నివసించాలి, అనేకులకు వాక్యం మన ద్వారా పంచిపెట్టబడాలి. దయచేసి అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. సేవకుడి ద్వారా నాయన మాతో ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామయ్యా. మీరు మాతో మాట్లాడినప్పుడు ఆ మాటకు మేము లోబడి దానిని గాయకొని దాని ప్రకారంగా బ్రతకాలని, మాకు తెలిసిన ఆ సత్యాన్ని నాయన మీరు మాకు అందించిన అమూల్యమైన మాటలను, మర్మములను అనేకులతో మేము పంచుకోవాలని, అనేకులను అయ్యా నీకు దగ్గర చేయడానికి నాయన ప్రభా మేము ఆ మాటలు వాళ్ళకి ప్రకటించాలని మీరు తెలియచేశారు ప్రభా. ఈ లోక సంబంధమైన విషయాలు అయ్యా, ఇరుగు పొరుగు వారు ఇతరుల గురించిన మాటలు కాదు కానీ నాయన, చెడ్డ మాటలు కాదు కానీ అయ్యా నిజముగా నాయన నీ మాటలు ప్రకటించుటకు ఆసక్తి కలిగిన వారముగా ఉండుటకు మాకు సహాయం చేయండి అయ్యా. అలాగే నాయన ఆ రెండు గొప్ప విషయాలు నాయన ఈ దినం మా ఎదుట ఉంచి హెచ్చరించారు. అబ్రహామును మా ఎదుట ఉంచారు. అబ్రహాము పిల్లలు పుట్టక మునిపే గొప్ప సాక్ష్యం అబ్రహామును గురించి మీరు చెప్తున్నారు. తన పిల్లలకు నీతి న్యాయములను, మంచి ఉపదేశాన్ని అబ్రహాము బోధిస్తాడు అని అయ్యా మీరు సాక్ష్యం ఇచ్చారయ్యా. అయ్యా పిల్లలు నాయన శాపగ్రస్తులు అయిపోవడానికి తల్లి కారణం కాకూడదు, తండ్రి కారణం కాకూడదు, కానీ అయ్యా వారి ఆశీర్వాదానికి మేము కారణంగా ఉండాలి. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా వాళ్ళు పెంచాలి. ఇటు కృప మా అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మాటలు అందించిన దాసుని మీరు ఇంకను నాయన మీరు బలపరచండి. ఇంకా అనేక ప్రత్యక్షతలతో నాయన సంఘంతో రాబోతున్న దినముల్లో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇంతవరకు ఈ మాటలు అందించి అది ప్రభు మరి విన్న వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునే అనుభవాలు మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.